విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవం 2025 రాష్ట్ర స్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం మరియు జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మరియు ప్రముఖ రంగస్థల నటుడు సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు. ఏ పాత్రలైనా అవలీలగా పోషించేటువంటి ఘనత కలిగినటువంటి సరోజ గారు సత్కారం అందుకుంటున్నారు. ఏలూరు జిల్లా కళాకారుడు పెద్దపాటి రామకృష్ణ గారు, పెద్ద వెంకటరాజు, గుండా వెంకట సుబ్బారావు, శ్రీమతి జిల్లా స్థాయి విశిష్ట పురస్కారాన్ని అందుకుంటున్నారు. గుండా వెంకట సుబ్బారావు గారు, అమ్మగారు శ్రీమతి మద్దింశెట్టి సునీతాదేవి గారు, మాతృమూర్తి శ్రీమతి కళాకారిణి సునీతాదేవి గారు, తర్వాత అమ్మగారు ఓపిక వచ్చారు, చాలా సంతోషం మా సునీతాదేవి గారు, తర్వాత శ్రీమతి పువ్వాడ విజయ్ కుమారి గారు, శ్రీ మానాపురం సత్యనారాయణ గారు, ప్రెస్ వారు, ఫోటోగ్రాఫర్స్, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ సార్. అంటే ర్యాండమ్ తెస్తున్నాను. తర్వాత శ్రీమతి భానుమతి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవించేటువంటి కళాకారులుగా భానుమతి గారు సత్కారం అందుకుంటున్నారు. తర్వాత శ్రీమతి జి నాగమణి గారు, ఇక అన్న ఎన్టీఆర్ జిల్లా నుంచి రావు గారు, అమరు శ్రీనాథ్ గారు, నీళ్ళ వరప్రసాదరావు గారు, సుమతి మహేశ్వరరావు గారు, హెచ్డి ఆర్ఎస్ ప్రసాద్, మొదట శ్యామలపూడి వెంకటేశ్వరరావు గారు చక్కగా పంచకట్టతో వచ్చారు. అన్నగారి జిల్లా నుంచి వెంకటేశ్వరరావు గారు, చాలా సంతోషం. ఘనంగా ఉండి చూస్తూనే ముచ్చటేసేటువంటి రీతిలో తెలుగుదనం ముట్టిపడుతున్నటువంటి శ్యామలపూడి వెంకటేశ్వరరావు గారు సత్కారం అందుకుంటూ ఉన్నారు. చూడండి ఫోటో. శ్రీ త్రినాథ్ గారు, కందుకూరి విశిష్ట పురస్కారం వీళ్ళ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు రెండు సార్ చేయబట్టారు. అదో నాలే మనోళ్ళు. వీళ్ళ వరప్రసాదరావు గారు, తర్వాత మరొక రచయిత
అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన దినంగా పురస్కరించుకుని కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ నాటక రంగానికి, అలాగే సాంకేతిక నిపుణులకి, రచయితలకి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నుంచి నేను ఎంపిక అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క అవార్డుకి సహకరించి నిష్పక్షపాతంగా ఈ యొక్క ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి, అలాగే ముఖ్యంగా మన మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అలాగే బర్రా సాయి మాధవ్ గారికి, అలాగే మరీ ముఖ్యంగా నన్ను ప్రోత్సహించి నాకు సహకరించిన మా పాలకులు, డైనమిక్ లీడర్ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు ఉన్న వెంకట శాస్త్రయ్య, ప్రకాశం జిల్లా ఉప్పోలు గ్రామం. పండు క్రియేషన్స్ అనే ఒక సంస్థ పెట్టుకొని కళాకారుల్ని అనేక మందిని తీసుకొని నేనే ఒక సంస్థ నడుపుతూ గత 24 సంవత్సరాలుగా అనేక నాటికలు ఆడి నంది బహుమతి కూడా మొన్న పక్కింటి మూడు నాటికలో నంది బహుమతి కూడా వచ్చింది. మిగతా నాటికల్లో చాలా అవార్డులు, రివార్డులు బ్రహ్మాండంగా తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నాకు కందుకూరి వీరేశలింగం పంతులు గారి విశిష్ట అవార్డు నాకు ఇవ్వడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ యొక్క అనుభూతిని మర్చిపోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర మరియు టీవీ రంగ నాటక అభివృద్ధి సంస్థ వారికి, కందుల దుర్గేష్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున కమిటీ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మాది కోనసీమ జిల్లా ద్రాక్షారాము. అక్కడి నుంచి నేను ఒకదాన్ని సెలెక్ట్ అయ్యాను. కందుకూరి వీరేశలింగం పంతులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ అవార్డు అందుకున్నందుకు చాలా ఆనందంగా. రాజమండ్రి కళావాణి సంస్థ నుంచి వైతాళికుడు అనే నాటకంలో మేమందరం నటించాం. అది నటించప్పుడే 15 సంవత్సరాలు అవుతుంది. వైతాళికుడు, అమరజీవి నాటకాలన్నీ కళావాణి నుంచి చాలా రోజులు ప్రదర్శనలు చేశాం. ఆయన లేరు, ప్రసాద్ మూర్తి గారు. కళావాణి సంస్థ మొత్తం శిథిలమైపోయింది. కానీ ఈ పురస్కారం అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కమిటీ వారికి, నన్ను సెలెక్ట్ చేసిన మా తోటి కళాకారులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఈ ఆనందంగా ఇలాగే నంది నాటకోత్సవాలు, ఫస్ట్ నంది నాటకోత్సవాల నుంచి మొన్న జరిగిన నంది నాటకాల వరకు ప్రతి దాంట్లో నేను పాల్గొన్నాను. 4-5 నందులు వచ్చాయి. తర్వాత ప్రొడక్షన్, సెకండ్ ప్రొడక్షన్, ఇండివిజువల్స్ ఎలా ఉన్నా సంస్థలు బాగుండాలంటే ప్రొడక్షన్లు రావాలి. మినిస్టర్ గారు ఇంతకు ముందు కూడా మాకు పరిచయం. కొన్ని సందర్భాల్లో నిడదవోలులో జవాద్ అంకుల్ గారి ఫంక్షన్లో అది కలిసాము. ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత ఇదే కలవడం. కందుల దుర్గేష్ గారికి కళాకారులందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాగే ఈ పండుగ 10 సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.